కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది. నిజంగా సానుభూతి ఉన్నది నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే. 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలకి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు వాళ్ళు. మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాజేందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు. వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా.